అది ఎందుకు గ్లిచ్ అయినట్టుంది మరి నీకు. అదంతా పక్కకు పెట్టు. నిన్న ఇదేంది ఏమైంది? 26.0.1 అప్డేట్ చేసిన. ఉండని లాక్ స్క్రీన్ ఆగిపోయింది అట్లే. పాస్వర్డ్ది పాస్వర్డ్ టైప్ చేసినా అంతే, ఓపెన్ అవ్వట్లే. 10 నిమిషాల్లో ఓపెన్ కాలే, పిక్చర్ అయిపోయినాయి ఇంకా. పింగ్ మళ్ళా పింగ్. అదే ఓపెన్ ఏంటి అయింది. ఫోనా బ్రో? ఆ నేను గ్యారేజ్కి కొత్త వెళ్తున్నాను నేను. ఫోన్ కొన్న 3వ రోజే అయింది బ్రో అట్లా నాకు. నాకు ఇన్ని రోజుల్లో కాలే బ్రో, అలాగా నా అప్డేట్ కాంపౌండ్కి చేసినాకనే వెళ్ళిపోతున్నా. అయింది. వెళ్ళిపో. ఆహా, కొన్న 3వ రోజే ప్యాక్ అయిపోయినాయి మొత్తం. అయిపోయింది, నాకు భయం అయింది. ఇంకా అయిపోయింది ఫోన్, అయిపోయింది, చచ్చిపోయింది ఫోన్ అనుకున్నా ఇంకా. అర్థం కావాల్సిందా? అయ్యా అయ్యా కాదు, బ్యాండేజ్ కొట్టాలా? మన నార్మల్ గా అన్నా అయిపోద్ది ఈ మ్యాచ్, ఎట్లా అన్న ఒకటే. ఇది నేను రికార్డ్ చేయట్లే, ఓకే నో రికార్డింగ్. వచ్చు. రెండు ఈక్వల్ టు సేమ్ కొంత. నాకు రౌండ్లో ఒక విషయం ఏం అర్థమైంది అంటే, థర్డ్ జోన్ ఉన్నప్పుడు పోయి జోన్ పట్టుకోవాలా. సెంటర్ లో కూర్చోవాలా. అంటే నేను నేను ఆడిన దాన్ని కాదు, నేను చూసిన మ్యాచెస్ లో కూడా జోన్ పట్టుకొని ఉంటారు చూడు, థర్డ్ జోన్. వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సెంటర్ కాకపోయినా ఎడ్జ్ అయితే గ్యారెంటీ దొరికేస్తుంది ఒక సైడ్. ఇంకోటి కాంపౌండ్ లో గుద్దద్దు ఆ టైంలో అస్సలు, దాన్ని ఎడ్జ్ ఆడుకోవాలి. రాండ్ కాంపౌండ్స్ దరిద్రం. సాయిరామ్ M4. క్లోజ్ లో ఫైట్ అయితే ఉంటే దూరం నుంచి కొడుతూ ఉంటారు. ఆ కాంపౌండ్కి వచ్చి కుదిరయ్యా. నేను 7-8 నాకులు ఇచ్చిన, 4 కిల్లు వచ్చినాయి. నేను ఇంకా చాలా నాకు ఇచ్చిన నేను ఒక పక్క జోన్ చూసుకుంటున్నా, ఒక పక్క నాకులు ఇచ్చుకుంటా కూర్చున్నా. M4 ఉంది. అక్కడెక్కడ ఉన్నావు? బ్యాగ్ లేదు. స్కోప్ కావాలా? కావాలి. 3 ఉంది. నా అక్కడే ఉంది, తెస్తా. పిక్ చేసి పెట్టుకున్నా. ఇవి ట్రైడెంట్ ఉంటది కదా, ట్రైడెంట్ కి రిజిస్టర్ చేసిలా? చేసినాము, ట్రైడెంట్ ఆడినాము కూడా బ్రో. మరేమైంది? ఏది ట్రైడెంట్ దా? ట్రైడెంట్ కాదు, నార్మల్ వీక్లీ వార్. ఓకే ఓకే. 10Kది వీక్లీ వార్ తీసుకున్నాము. అది ఎప్పటి నుంచి ఉంది మరి? అది అయిపోయింది కూడా ఈ రోజుతో. మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకుంటా. మళ్ళీ ట్యూస్డే నుంచి మండే నుంచి ఉంటుంది, మండే టు ఫ్రైడే. డైలీ 4 మ్యాచెస్. ఎన్ని, 4 రోజుకి? డైలీ 4. డిబిఎస్ కూడా ఉంది. నాకు స్కోప్ వద్దు, ఏమొద్దు, అన్ని దొరికినాయి. జస్ట్ మ్యాగులు గీగులు కావాలి. రోడ్డు మీద ఏం లేదు, మిరాడా తీసా నేను. రోడ్డు మీద అయితే వెహికల్ లేదు. నీ దగ్గర లేదా వెహికల్? పడేనా? చేసుకో బ్రో. 3x నగర్ లేదా మీకు? హీలింగ్స్ కూడా వాటర్ ట్రీట్మెంట్ బయట కూడా ఏం లేదా వెహికల్?
లేదు లేదు చెడుకో నేరుగా రోడ్డు పైన నేను ఫుల్ లోడ్ మీద కాన్సన్ట్రేట్ చేసిన. భోజీ ఉంది భోజీ. యూఏజ్ ఉంది. జోన్ రొటేషన్ కూడా రెండోలో థర్డ్ జోన్ కి స్టార్ట్ అయిపోవాలి. ఫోర్త్ జోన్ తర్వాత స్టార్ట్ అయితే ఇంగ్లీష్ జోన్ లోనే అవుట్. కింద లాంగ్ క్లిక్ చేస్తా. ఓకే, అక్కడ ఏమైనా వెహికల్ ఉందా అది కూడా చెప్పు. DBS. బగ్గి నా బయటకు వస్తా ఇప్పించేస్తా బగ్గి. నేను షార్ట్ గన్ ఉన్న DBS. నేను బిజీగా ఉన్నా. వాళ్ళకి యూఏజ్ ఇచ్చాడు. నేను షార్ట్ గన్ వాడతా గేమ్. విజ్ఞానం ప్రవేశం చేద్దాం. మినీ షార్ట్ షార్ట్ గన్ ఉన్న మినీ వాడు ఏం కాదు. అదే అంటన్నా. బో వాడతాడయ్యా. మా టీమ్ లో సుక్క ఏమనుకుంటున్నారు. ఓవర్ పడేద్దాం. ఇది ఉండని లాస్ట్ లో బలంగుతుంది. ఎవరు నేను జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. బగ్గి ఉంది Watch కదా. out! అయిపోయిందా మీరు లూట? త్రిగన్ అన్న దూత్ షాప్ కి వెళ్తున్నా. షాప్ స్ట్రైడ్ లేదా లూజ్ చేస్తాను నేను అన్నీ. ఒకటే ఇచ్చిండు చెత్తన కొడుకు డ్రింక్. చెప్పు ఎందుకయ్యా అట్లా అరుస్తావు? ఫైరింగ్ వచ్చింది. దానికి అట్లా అరవాలా? అసలు నువ్వు అనుకున్నాను. నువ్వు ఎట్లా అరిచినావు తెలుసా? నీ మీదకి వచ్చినట్టు అరిచినావు. సరే కానీ షార్ట్ గన్ ఫైరింగ్ అంట చూసుకోండి మరి. ఎక్స్టెండెడ్ క్విక్ డ్రా తీసుకుంటా నేను. మనం అలా పెకాడ నుంచి వెళ్ళిపోదాం. దాకలాగా కాకుండా డిఫరెంట్ ట్రై చేద్దాం. దా బ్రో. ఉందా? తీసుకో. Awesome. దాదా సింపుల్ రొటేషన్, నో మోర్ హెవీ రొటేషన్. కొత్త ఏంది ఇట్లా ఉంది కదా. అయ్యా మీరు బ్యాండేజ్ ఉన్నాడయ్యా. మినాస్ నుంచి ఈసారి లాస్ట్ లోకి దూరదాం. సరే రాండి ఇంకా పెయిన్ కిల్లర్లు అన్న తర్వాత స్టార్ట్ అవుతున్నా. స్టార్ట్ అయిపోండి మీరు కూడా పెట్టుకొని. ఫైరింగ్ వచ్చింది నాకు. ఓకే, ముందు రొటేషన్ బగ్ ఏదైంది పికప్. వాళ్ళ టీమ్మేట్స్ వెళ్ళిపోయి ఉండొచ్చు. పట్టుకోండి. వెళ్ళిపోయిండా. నాకు వాడు ఇక్కడ ఉంటాడు పట్టుకో. టీమ్మేట్ రమ్మని. అదిగో లెఫ్ట్ వెళ్ళింది. పికప్ సారామ్ టీమ్మేట్స్ దగ్గర తొలుకోపోతాడు. ఆపుకొని ఉండొచ్చు. పోతాను. Their vehicle is smoking.
నైస్ టీమ్మేట్స్ ఉన్నారు తీద్దాం రాండి కాంపౌండ్ దూరం నుంచి కొడుతున్నా. అయిపోయారు. అయిపోయింది. సిగ్నల్ పోయింది. లేదు సిగ్నల్ పోయింది. నాకైతే పోలే 104 వచ్చింది నాకు. Vehicle marked. తీసుకో. నేను రాడ తీసుకొని స్టార్ట్ అవుతున్నా. ఏం ఎగ్జామ్ డేవిల్ నీకు? మిడ్ ఎగ్జామ్ అయ్యా. అది చూడు డేవిల్ కి మిడ్ అంటే జాలీకి గేమ్ ఆడుతున్నాడు. ఫస్ట్ మిడ్ లో బాగానే వస్తుంది. రండి బ్యాకే ఉన్నా. లెఫ్ట్కి వెళ్దాం. అదేగా ఓకే రొటేషన్ పెట్టావు. రొటేషన్ బ్రేక్ చేసిన. ఏమిది మ్యాప్ చూసుకుంటా. మూడు పిల్లలు ఇచ్చేసి మూడో 4 ఫస్ట్ గేమ్ డిన్నర్ పడ్డది కదా. యా గుర్తుంటాయి. నేను ముందుకు వెళ్తాను. సరే స్టార్ట్ అవ్వండి. నేను కింద రోడ్ నుంచి వస్తా కానీ మా ఇంట్లో ఏదో పంచాయతీ నాకు ప్రతిసారి. మార్కింగ్ ఇచ్చేసిన వచ్చేయండి అటు. అక్కడ అయితే లూటెడ్ డోర్స్ ఓపెన్ ఉన్నాయి. పికప్ ఉంది, ఒక గుర్రం ఉంది. చర్చ్ ఉన్నట్టున్నారు. ఇక్కడ వెహికల్ ఉంది. ఇక్కడ పార్క్డ్ వెహికల్ ఉంటుందా? ఎక్కడ చూడు ఈస్ట్ సైడ్ సైడ్ జోన్ పడింది. ఓయ్ అమ్మా ఎందుకు వచ్చిన గోలా వచ్చేతాను. వచ్చాయి అక్కడ వెహికల్ ఉంది మరి దాంట్లో. ఓకే డిస్టర్బెన్స్ వస్తుంది లైట్ గా. హిమకర్లకి ఔరవర్లకి కల్ట్ అయిపోయినట్టుంది. లేదు హిమకర్ ఫుల్ కిల్ గివ్ అప్ కొట్టినట్టు. ముందు లాంగ్ హౌస్ లో ఉన్నారు. ఇప్పుడే వెహికల్స్ వచ్చినాయి లాంగ్ హౌస్ సిమెట్రీ ముందు. లాంగ్ హౌస్ ఫుల్ టాపే ఒకడు ఉన్నాడు. బయటి సరా కొట్టేనా? రండి లెఫ్ట్ నుంచి మూవ్ అయ్యాం. టైం వేస్ట్ అది. పిల్లని కొట్టినా ఫైరింగ్ ఇచ్చేసి నువ్వు. వాడు చూసి నాకు పడుతుందేమో చూడు. వాడు చూసిండు. షాక్ నేను ఇస్తా చూడు నాకు. రెడీగా నాకు వాడు తీద్దాం. ఫైట్ తీసుకుందాం రండి. ఏం కాదు. తీపండి కొద్దిగా లెఫ్ట్ నుంచి సిమెట్రీ కూర్చున్నా. బయట రైట్ లో ఉండకూడదు. యా చోక్ నైస్ వన్. ఇంకొక్కడే వాడు. ఇద్దరు టైం ఇంకిద్దరు. అరే ఇంకొకటే. అరే అబ్బా
నా చేతిలో అదే ఉండే అన్న అప్పుడు దూకినప్పుడు మినీ ఉండే. అట్లా అయిపోయింది. అరే మీ ఇద్దరు ఘోరం గలీజ్ గా పడిపోయారు బ్రో. వెళ్ళిపోయాడమ్మా. వీడు ఒక్కనే కొడితే అసలు టెర్రర్ 2 స్టార్ బాయ్. అరే యార్